శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో గల ప్రధానమంత్రి జన ఔషధ మెడికల్ షాపులను బుధవారం బీజేపీ నాయకులు పరిశీలించారు. బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి జన ఔషధను ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే వారు జనరల్ మెడిసిన్ అమ్ముతూ ప్రజల రక్తం తాగుతున్నారన్నారు. వారం రోజుల్లో ఈ మెడికల్ షాప్స్ పై చర్యలు తీసుకోకుంటే ఇక్కడే ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వరప్రసాద్, పొన్నగంటి, భాస్కర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కథలు మాట్లాడతారు ఇక్కడ. మేడం బయట అడిగాను తీసుకోండి, బిల్లు ఇచ్చేయండి. అదే అమ్మగారు మడి లార్జ్ అంటే చాలా పెద్దగా ఉంటుంది, సైజ్ చూడాలి. డైరెక్ట్ ఉన్నాడా? మేడం బిల్ వేసేయండి. ఇది ఒకవేళ రిటర్న్ చేయొచ్చా? మరి ఇదిగా ఉంటుంది, రాలేదు అమ్మగారు అడిగారు. సరే మేడం. మంగమ్మ, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ పూర్తిగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఈ హాస్పిటల్లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా గత ధర్మకర్తల మండలిలో లోపల నుండి మెడికల్ షాప్ ప్రధానమంత్రి జన ఔషధ మందుల కోసం కేటాయించి కేవలం ఆ మందులు మాత్రమే, రేటు చాలా తక్కువ ఉంటుంది, పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి ప్రధానమంత్రి ఎంతో ఒక మంచి ఉద్దేశంతో పెడితే దాన్ని నమ్మకుండా మొత్తం జనరల్ మెడిసిన్స్ అమ్ముతూ ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. రోజుకి దాదాపు 3 లక్షల రూపాయలు ఈ కౌంటర్ జరుగుతుందని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. దీన్ని టెండర్ ద్వారా పిలిస్తే దాదాపు 30 లక్షల నుంచి 50 లక్షల వరకు పోయే అవకాశం ఉందంటున్నారు. నెలకి వీళ్ళు ఇచ్చింది కేవలం 22,000కి టీటీడీ ఇచ్చేసి బోర్డులో రెన్యువల్ చేయడం జరిగింది. 2023 నుంచి 2026 వరకు జరిగింది. 26 అంటే ఇంకా 2 ఏళ్ళు. అంటే దాదాపు వెంకటేశ్వర స్వామికి ఏడాదికి 5 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు టెండర్ పిలిస్తే 30 లక్షలు వచ్చే ఈ షాప్ని ఎవరి కోసం, ఎందుకోసం దీన్ని కేటాయించారు? దీంతో డబ్బులు ఎవరికి వెళ్తా ఉంది? దీన్ని కేటాయించినప్పుడు ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారు? గత ధర్మకర్తల మండలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి ధర్మకర్తల మండలిలో
జరిగినటువంటి తప్పిదాలు. ఇక్కడ ఒకటి ఇచ్చారు, అలాగే డైరెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఒకటి కేటాయించారు అని చెప్పి ఇక్కడ ఫిర్యాదులు వచ్చినాయి. అది స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన షాప్ అని చెప్పి ఇక్కడ బాధ్యతలు ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ రద్దు చేసి, వీటన్నింటి మెడికల్ షాప్ని రద్దు చేసి తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలకు లోబడి దీన్ని టెండర్లకు పిలవాలని చెప్పి దేవుడి సొత్తుకి కన్నం వేసినటువంటి ఈ మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కానీ దాంట్లో ఎవరో ఉన్నారో అందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ధార్మిక క్షేత్రంలో దోచుకునేదానికి వచ్చారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మేము ధార్మిక క్షేత్రంలో దోచుకునేదానికి వచ్చారా? సిగ్గుందా మీకు అని అడుగుతున్నాం. దేవుడి ల్యాండ్ వదలు, ల్యాండ్ వదలు, మైన్ వదలు, ఆఖరికి వెంకటేశ్వర స్వామి సొత్తు కూడా కన్నం వేసే భారతీయ జనతా పార్టీ ఒక వారం రోజులు సమయం వారం లోపల చేయకపోతే ఇదే ప్రాంగణంలో మేము ధర్నా చేస్తామని చెప్పి మేము ఎన్డీఏ కుటుంబం ఉన్నప్పటికీ అధికారులు కానీ దీని మీద కఠిన వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఒక వారం లోపల